క్రికెట్ ని కూడా ఒక మతంలా భావించే మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిన్న భారత్ గెలిచిన తర్వాత ఉత్సాహంతో విజయ గర్వంతో చాలా మంది క్రికెట్ అభిమానులు దేశభక్తులు ఈ రాష్ట్రం మొత్తంలో రోడ్ల మీదకి వచ్చారు. అటువంటి వారి మీద నిన్న దిల్సుఖ్ నగర్ లో కరీంనగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి దాడులు చేపించింది. ఈ దాడుని మనం ఏ రకంగా చూడాలో ఒకసారి మీరే కామెంట్ చేయండి. మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోవాలని అనుకుంటా. అందుకే కాంగ్రెస్ యొక్క నేషనల్ స్పోక్స్ పర్సన్ షామా మహమ్మద్ ఫస్ట్ నుంచి కూడా మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని ఇన్సల్ట్ చేసుకుంటూనే వచ్చింది. ఈయన ఫ్యాట్ ఉన్నాడు, యావరేజ్ ప్లేయర్, యావరేజ్ కెప్టెన్, సరిగా ఆర్డర్ రాదు, ఈయన లీడర్షిప్ లో మనం ఏం గెలవము. ఈమె ఇంత బాడీ షేమింగ్ చేసినా, ఇంత ఇన్సల్ట్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దీన్ని కండెమ్ చేయలేదు. కనీసం ఆమె ఒక సారీ కూడా చెప్పలేదు. దేశం అంతా దీన్ని వ్యతిరేకించినా, ఆమెను తప్పుపట్టినా, కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టినా కూడా ఈ రోజు వరకు కూడా ఆమె కాంగ్రెస్ యొక్క నేషనల్ స్పోక్స్ పర్సన్ గానే కంటిన్యూ అవుతున్నారు. రోహిత్ శర్మ గురించి చెప్పాలంటే రోహిత్ శర్మ వల్ల 4 ట్రోఫీలు వచ్చినాయి ఈ దేశానికి. 2007లో ట్రోఫీ వచ్చింది, 2013లో ట్రోఫీ వచ్చింది, 2024లో ఆయన యొక్క కెప్టెన్సీలో మనకు 2020 వరల్డ్ కప్ వచ్చింది, నిన్న ఐసీసీ ట్రోఫీ వచ్చింది. 4 ట్రోఫీలు అందించినటువంటి రోహిత్ శర్మను పట్టుకొని ఈమె అడ్డగోలుగా ఇన్సల్ట్ చేసింది. ప్రపంచ స్థాయిలో సిరాజ్ లాంటి, త్రిషా లాంటి ప్లేయర్లను అందిస్తున్నటువంటి తెలంగాణలో ఈ దాడి జరగడాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దిల్సుఖ్ నగర్ లో దాడి చేసిన తర్వాత, కరీంనగర్ లో దాడి చేసిన తర్వాత క్రికెట్ అభిమానుల పైన చాలా మంది సోషల్ మీడియాలో అసలు ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ప్రశ్నిస్తుంటే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చెప్పేందంటే వాళ్ళ రాత్రిపూట 11 గంటలకు రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేస్తే చాలా మంది సామాన్యులకు ఇబ్బంది జరుగుతుంది కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, అందుకనే పోలీసులు తప్పని పరిస్థితిలో దాడి చేయాల్సి వచ్చింది, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అని వెనుకేసుకొస్తున్నారు. అయ్యా మరి ఈ మంత్రులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ కాన్వాయిలు సాఫీగా బోనికి రోడ్లన్నీ జామ్ చేసి జనాలను ఆపేస్తారు. పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు ఈ రాజకీయ నాయకుల కోసం సామాన్యులు చాలా ఇబ్బందికి గురి చేస్తారు. ఆ రోజు గుర్తు రాలేదా మీకు ట్రాఫిక్ జామ్లు, సామాన్యులకు ఇబ్బందులు? 2017లో ఇదే పాకిస్తాన్ మీద మనం ఓడిపోయినాం. ఇలా 2025లో అదే పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది ఈ మ్యాచ్ ని. దాన్ని మనం గెలిచినాం. ఎట్లా ఉంటది? ఎమోషనల్ గా చాలా అయి ఉంటది. అట్లాంటప్పుడు ఆ ఎమోషనల్ స్టేట్ ని సెలబ్రేట్ చేయడం కోసం దేశభక్తి తోటి, క్రికెట్ మీద అభిమానం తోటి రోడ్ల మీదకి వచ్చి వేడుకలు చేసుకుంటారు. దీన్ని కూడా కనీసం గవర్నమెంట్ ఊహించదా? నిజంగానే శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే, సామాన్యులకు ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనుకుంటే ఒక మ్యాచ్ జరుగుతుంది, అది ఇలా ఫైనల్, ఒక భారత్ గెలిస్తే సెలబ్రేషన్లు జరుగుతాయి, ఎవరికి ఇబ్బంది జరగొద్దు అనుకుంటే అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్. మనం ఇంకొక పాయింట్ కూడా గమనిస్తే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గ్రాండ్ గా జరుగుతాయి సెలబ్రేషన్స్, మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా గ్రాండ్ గా జరుగుతాయి సెలబ్రేషన్స్, దేశం మొత్తం చాలా చోట్ల గ్రాండ్ గా జరుగుతాయి సెలబ్రేషన్స్. కానీ కేవలం హైదరాబాద్ లో మాత్రమే క్రికెట్ అభిమానుల మీద, దేశభక్తుల మీద త్రివర్ణ పతాకాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఎందుకు? చివరగా నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఈ భారత్ ఒకవేళ పాకిస్తాన్ మీద గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయిందంటే ఈ కాంగ్రెస్ కాబట్టి ఇది బాధపడ్డది అని అంటే ఒక అర్థం ఉంది. ఈ న్యూజిలాండ్ మీద గెలిస్తే కూడా మన విజయాన్ని ఎందుకు జీర్ణించుకోలేదో నాకు అర్థం కావట్లేదు. సో నేను మొదట్లో చెప్పినట్టు మన దేశంలో క్రికెట్ ని మనం ఒక మతం లాగా చూస్తాం. చాలా మందికి క్రికెట్ అంటే చాలా అభిమానం. అటువంటి క్రికెట్ అభిమానుల పైన ఇలా కాంగ్రెస్ పార్టీ దాడి చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మరి అది తప్ప ఒప్ప మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.